సుగాలి ప్రీతి 9 సంవత్సరాలు దాటిపోయింది. ఈ చిన్నారికి అన్యాయం జరిగి. ఇంకా ఆ తల్లి న్యాయం కోసం కనబడిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని నమ్ముతూనే ఉంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి తన ఆవేదన చెబుతూనే ఉంది. రీసెంట్‌గా సుగాలి ప్రీతి వాళ్ళ మదరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇలా ఉంది, ఇంకా న్యాయం దొరకలేదంటూ తన ఆవేదనను చెప్పుకొని బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో సుగాలి ప్రీతిని ఇష్యూని చాలామంది వాడుకున్నారు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ముందుండి నడిచారు. తీరా తను అధికారంలోకి వచ్చాక ఈ కేసు గురించి మాట్లాడడమే మానేశారు. నాకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడానికి మానేశారు. అధికారంలోకి రావటానికి, మీ పబ్బం గడుపుకోవడానికి నా కూతురి ఇష్యూని వాడుకున్నారా? న్యాయం నాకు దక్కదా అన్నట్టుగా ఆవేదనగా మాట్లాడారు. ఈ ఆవేదనలో అర్థం ఉంది ఫ్రెండ్స్. 9 సంవత్సరాలు గడిచినా కూడా తన కూతురికి న్యాయం జరగలేదంటే ఏ తల్లికైనా ఆవేదన ఉంటుంది. తన కూతురు అనుభవించిన బాధ గుర్తొస్తే ఎవరికైనా రక్తం మరుగుడుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భంలో చాలామంది బయటికి వచ్చి సుగాలి ప్రీతి వాళ్ళ మదరు సుగాలి పార్వతి గారు అమ్ముడుపోయారు, పేటీఎం బ్యాచ్ అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎక్కడ మీ కేసు బయటికి వచ్చేది, ఎక్కడ మీకు ఇంత డబ్బు వచ్చేది, జాబ్ వచ్చేది అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టర్లు, జబర్దస్త్ లాంటి షోలలో పనిచేసిన వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎక్కడమ్మా మీ కేసు, ఎక్కడ మీకు ఇంత వచ్చేదా, అసలు అక్కడ ఆధారాలన్నీ కనుమరుగయ్యాయి, ఆధారాలన్నీ ట్యాంపర్ జరిగాయని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఇంకా నేనేం చేయలేను అంటున్నారు కదా, ఆయన మీద ఎందుకు ఈ నిందలు వేస్తున్నారు, అసలు ఆయన మీ కేసును వాడుకొని అధికారంలోకి రావడం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ సుగాలి ప్రీతి మదర్ చెప్పిన దాన్ని నేను కొంచెం వ్యతిరేకిస్తా. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి ఇష్యూని వాడుకొని అధికారంలోకి రావడం అనేది పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఆయన అధికారంలోకి రావడానికి. 2017 నుంచే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఈ కేసు మీద చాలా సీరియస్గా ఉంటూ అధికారంలో లేనప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ని ఇష్టం వచ్చినట్టుగా సీరియస్గా మాట్లాడుతూ అది ఒక చిన్న పిల్లకు న్యాయం చేయలేకపోతున్నారా, అసలు సుగాలి ప్రీతి ఇష్యూ గురించి మాట్లాడారా మీరు అంటూ ఎన్నో ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు, ఎన్నో రకాలుగా పోరాడారు. అండ్ ఎలక్షన్లో కూడా వెళ్ళిన ప్రతి చోట సుగాలి ప్రీతి ఇష్యూ గురించి మాట్లాడారు. సుగాలి ప్రీతికి మేము అధికారంలోకి వచ్చిన న్యాయం జరిపిస్తాం, ఆ తల్లి ఆవేదనకు మేము న్యాయం జరుపుతామని కూడా మాట్లాడారు. ఆ తల్లి అదే అడుగుతుంది కదా, అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తా అన్నారు కదా, ఏమైంది అని అడుగుతుంది. ఇప్పుడు ఆ తల్లి అడిగిన దానికి సమాధానం ఏమిస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు? సుగాలి ప్రీతి ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసుకొచ్చారు, మీకు ఈ డబ్బు, ఈ అధికారము, ఈ జాబు ఇవన్నీ వచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఇప్పుడు సిబిఐ ఆ కేసు టేకప్ చేయనంటుంది, సిబిఐ ఏం చేయలేకపోతుంది, మేమేం చేయలేమంటూ మీరు ఈ విషయాన్ని వదిలేయండి అన్నట్టుగా ఆ తల్లితో మాట్లాడడం ఏంటి? అసలు అన్యాయం జరిగినప్పుడు డబ్బు ఇస్తేనో, జాబ్ ఇస్తేనో, ఇల్లు ఇస్తేనో, ల్యాండ్ ఇస్తేనో ఆ అన్యాయాన్ని మర్చిపోవాలంటారా? అవే సొల్యూషన్స్ అంటారా? అంటే మన భారతదేశంలో న్యాయం కోసం పోరాడిన వాళ్ళకి డబ్బులు, జాబ్లు ఇచ్చేసి సైలెంట్ అయిపోమంటున్నారా? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు సమాజానికి? ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్లు, జబర్దస్త్ ఆర్టిస్టులు బయటికి వచ్చి మాట్లాడుతున్న దాన్ని నేను గట్టిగా ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసే వరకు ఈ కేసు బయటికి రాలేదు, ఎవరికి తెలియలేదు అని మీరు మాట్లాడుతున్నారంటే మీరు న్యూస్ చూడరా? మీకు తెలియదా? ఆ ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ దాక్కున్నారు, మీరు ఆ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే ఒక పెద్ద సెలబ్రిటీ బయటికి వచ్చి ఒక కేసు గురించి మాట్లాడే వరకు సామాన్య ప్రజల యొక్క బాధలు ఎవరికి తెలియవా? వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి ఎవరు మాట్లాడారా? అసలు మన సమాజం ఎటుపోతుంది? 9 సంవత్సరాలైనా కూడా ఒక చిన్న పిల్లకి న్యాయం జరగలేదంటే ఎవరి తప్పు? అసలు ఎవరి క్వశ్చన్ చేయాలి? ఇక్కడ ప్రభుత్వాలను క్వశ్చన్ చేయాలి. ఇక్కడ జబర్దస్త్ ఆర్టిస్టులకు నేను ఒకటి అడుగుతున్నా, సుగాలి ప్రీతి ఇష్యూ ఎప్పుడు జరిగింది? 2017లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. 2019లో వైసీపీ పార్టీ
అధికారంలోకి వచ్చింది. అంటే దాదాపుగా 15 నెలలు, 16 నెలలు టీడీపీ అధికారంలోనే కదా ఈ ఇష్యూ అంతా నడిచింది. ఈ ఇన్వెస్టిగేషన్ అంతా నడిచింది. అసలు ఆ తర్వాత అదే ఆధారాలన్నీ ట్యాంపర్ అయ్యాయమ్మా. ఆధారాలు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయాయి. నేనేం చేయలేనన్నట్టుగా చేతులెత్తేస్తున్నారంటే ఇప్పుడు ఆధారాలను ట్యాంపర్ చేసిందెవరు? ఈ ఆధారాలని పనికి రాకుండా చేసిందెవరు? ఆధారాలను తొక్కి పట్టేసిందెవరు? ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారన్నది ఇన్వెస్టిగేషన్ చేపించాలి కదా! డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ బయట పెట్టాలి కదా! ఇది కూడా ఒక న్యాయం చేసినట్టే కదా! తప్పు చేసిన వాళ్ళని, ఆధారాలన్నిటిని ట్యాంపర్ చేసిన వాళ్ళని బయట పెడితే అలా కూడా న్యాయం దొరికే ఛాన్స్ ఉంది కదా! ఎందుకు సైలెంట్ అయిపోమంటున్నారు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్‌ని? రేపు ఎలక్షన్‌లు వచ్చే వరకు ఆ ఇష్యూ గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నారా? ఇంకా ఏంటి అన్నది సామాన్యుడు అడుగుతున్న క్వెషను. ఈ సెలబ్రిటీస్‌కి, ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్‌లకు కూడా ఇదే క్వెషను ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఏదో సపోర్ట్ చేస్తున్నాము, ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప, మన సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి వీళ్ళు ఒక స్టాండ్ తీసుకోవట్లేదు అన్నదే అర్థమవుతుంది. ఇక్కడ సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ డైరెక్ట్ ఒక మాట చెప్తుంది. ఏం చెప్తుంది? నాకిచ్చిన జాబు, నా డబ్బులు, ల్యాండు అన్నీ నేను తిరిగి ఇచ్చేస్తాను. నా కూతురికి న్యాయం జరిపించండి అంటుంది. వీటికి సమాధానం ఎవరు చెప్తారు? అండ్ చట్టంలో ఉన్న వాటి ప్రకారమే కదా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రకారమే కదా సుగాలి ప్రీతి వాళ్ళ మదర్‌కి జాబ్ వచ్చుడు అండ్ వాళ్ళకి ల్యాండు, ఇల్లు అవన్నీ ఇవ్వడము అది చట్టంలోనే ఉంది కదా! మీరేదో సెపరేట్‌గా ఇప్పించినట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ 2017లో ఈ అన్యాయం జరిగితే 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే వరకు ఈ తల్లికి ఇవన్నీ దక్కలేదంటే ఆలోచించండి. అన్యాయం ఎవరి టైంలో జరిగింది? ఎవరిని ఇప్పుడు మీరు క్వెషన్ చేశారు? ఎవరు ఈ ఇష్యూలను వాడుకున్నారు? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారన్నది. ఇక్కడ సుగాలి ప్రీతి మదర్‌కి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరు క్వెషన్ చేయాలి. అంతే తప్ప ఎవరినో ఒక స్టాండ్ తీసుకొని డబ్బులు ఇచ్చాం, ఆస్తులు ఇచ్చాం, జాబ్‌లు ఇచ్చాం, ఇంకా మీరు సైలెంట్ అయిపోండి అన్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమనటం లేదు. జస్ట్ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అని మాట ఇచ్చారు. న్యాయం చేయండి అనే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. న్యాయం చేయడానికి ఎందుకింత ఆలస్యం అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు కదా! ఇప్పుడు ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేమని చేతులెత్తే ప్రభుత్వాలు ఎందుకు అన్నట్టుగా చాలామంది వీళ్ళని క్వెషన్ చేస్తున్నారు. సుగాలి ప్రీతి ఇష్యూ మాట్లాడే సెలబ్రిటీలు, ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇష్యూ ఎప్పుడు జరిగింది? ఆ ఇష్యూ ఏం జరిగింది? అసలు అక్కడ అన్యాయానికి గురైంది ఎవరు? న్యాయం చేస్తాను బయటకు వచ్చింది ఎవరు? వాగ్దానాలు ఇచ్చింది ఎవరు? హామీలు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు చేతులు ఎత్తేసింది ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించి మాట్లాడితే కరెక్ట్ అన్నది చాలా మంది యొక్క అభిప్రాయము, నా అభిప్రాయం కూడా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడి సుగాలి ప్రీతి మదర్‌ని తప్పుపడుతూ ట్రోల్ చేసే వాళ్ళ కోసమే ఈ వీడియో. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉందన్నది ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. ఆయన మాత్రమే న్యాయాన్ని ఇప్పించగలరన్నది నేను నమ్ముతున్నా. అండ్ సుగాలి ప్రీతి మదర్ యొక్క అలిగేషన్స్ కూడా నేను సమర్థిస్తున్నా. అధికారం కోసం ఈ ఇష్యూని వాడుకున్నారన్న ఒక్క మాటను తప్ప. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్? సుగాలి ప్రీతి ఇష్యూ గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఇష్యూని వాడుకొని అధికారంలోకి వచ్చారంటారా? ఈ జబర్దస్త్ ఆర్టిస్టులకు మీరు ఎలాంటి సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.